అన్ని గ్రామాల్లో కూడా రిలీఫ్ సెంటర్స్లో మెడికల్ క్యాంపులు, గ్రామాల్లో కూడా కావాల్సిన స్థాయిలో ఈ ఎపిడమిక్ డ్రగ్స్ కానీ లేదా ఈ ఏఎస్వి ఏఆర్ఎంలు కూడా యాంటీ స్నేక్, యాంటీ వినం, రేబిస్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాం. మొత్తం వైద్య సిబ్బందిని కూడా వారి వారి స్థానాల్లో ఉండాల్సింది కూడా ఆదేశించడం జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, గౌరవ ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ అందరం కలిసి వాళ్ళ లింగాల ప్రాంతానికి, పోలవరం ప్రాంతానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఉదయం నుంచి ఇదే పని మీద ఉన్నారు. స్థానిక రాజకీయ నాయకులు, శాసనసభ్యులు కూడా పూర్తిగా గ్రామాల్లో తిరుగుతూ ఎక్కడెక్కడైతే ప్రమాదాలు ముంచుకొస్తుందో ఆ ప్రాంతాలను పర్యటిస్తూ వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తూ ప్రజల్ని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పైన వాటర్ లెవెల్స్ రిసీడ్ అవుతున్నాయని చెప్తున్నారు. తద్వారా ఇన్ఫ్లో కూడా తగ్గొచ్చు. అయినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగము, అదేవిధంగా రాజకీయ నాయకత్వం కూడా దీనికి అప్రమత్తంగా ఉంది. నష్టమైన రైతులకి తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇవాళ ఎంత పంట నష్టం జరిగిందని చెప్పి డ్రోన్ ద్వారా ఇవాళ టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ డ్రోన్ల ద్వారా ఇవాళ ఎన్యూమరేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. పంట నష్టం ఎంత జరిగింది, ఎక్కడెక్కడ రహదారులు దెబ్బతిన్నాయి, ఎంత ఆస్తి నష్టం అనేది జరిగిన దానికి ఇప్పుడు జిల్లాలో 20 డ్రోన్లు పని కూడా చేస్తున్నాయి. అయితే దానికి తోడు ఇవాళ మళ్ళీ కొత్తగా ఈ మున్నేరు కారణంగా వచ్చింది. దీని కారణంగా ఒక రోజు ఏమైనా ఆలస్యం అయితే కావచ్చు, కానీ పూర్తిగా ఎన్యూమరేషన్ చేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ రైతు కూడా నష్టపోకూడదు. అదేవిధంగా ఎక్కడన్నా ఆస్తి నష్టం జరిగినా, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులకు, రహదారులకు వీళ్ళకి నష్టం జరిగినా పూర్తిగా ఎన్యూమరేట్ చేయాలి, అందరినీ ఆదుకోవాలనే దిశగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా నష్టపోయిన వారికి ఎవరైనా రైతులు కానీ ప్రజలు కానీ ఆదుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తారు. అదే దీన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తారు.